వెల్కమ్ టు విధాత. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. 6 రోజుల పాటు నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులకు కూడా అవకాశం కల్పించి ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మేము సమావేశాలు నిర్వహిస్తా ఉన్నటువంటి సందేశాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ 2 అంశాలపైన శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఒకటి ఆర్థిక పరిస్థితి పైన, 2 విద్యుత్ పరిస్థితి పైన. 2 కీలకమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం ద్వారా గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది, దివాలా తీసిందన్నటువంటి సందేశాన్ని కూడా ఇచ్చింది. ఈ శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ మధ్యన, అధికార విపక్ష పార్టీల మధ్యన తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. ఒక సందర్భంలో విపక్ష సభ్యులు వెల్లోకి కూడా వెళ్ళారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సభ్యులపైనటువంటి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సభలోనే ఉంచి వాళ్ళ అభిప్రాయాన్ని విన్నది, వీళ్ళ అభిప్రాయాన్ని చెప్పింది. ఈ 2 అభిప్రాయాల్ని ప్రజల్లోకి వెళ్ళే విధంగా, 2 వాదనల్ని ప్రజల్లోకి వెళ్ళే విధంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులందరూ కూడా ఈ సభలో ఉండాలి, మేము ఏ ఒక్కరిని కూడా బయటికి పంపించాలనే ఉద్దేశం మాకు లేదు, కఠోరమైనటువంటి వాస్తవాలు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన రావాలన్నదే మా కోరిక, మా అభిమతం అనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఈ మేరకు స్పీకర్ని అధ్యక్ష అంటూ రిక్వెస్ట్ చేశాడు. వారిని ఏ పరిస్థితిలో వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దండి, వాళ్ళని బహిష్కరించొద్దు, సభలోనే ఉంచండి, ఈ వాస్తవాలు వాళ్ళు వినాల, పరివర్తన రావాలి, దాన్నే మేము కోరుకుంటా ఉన్నాం అని చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అదే సందర్భంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అధికార పార్టీ విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి చర్చకు ఆహ్వానించినప్పుడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, మేము పారదర్శకంగా వ్యవహరించాము, విద్యుత్ కొనుగోళ్లలో కానీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కానీ ఎక్కడా కూడా మేము మిస్టేక్ చేయలేదు, యాజ్ ఫర్ షెడ్యూల్ ప్రకారంగా ఈ టెండర్స్ మొత్తం కూడా పిలవడం జరిగిందనేది చెప్పాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేశారన్నటువంటి ఆరోపణ చేస్తే దానికి మీరు ఏ విచారణ అయినా చేయించుకోండి, మీకు దమ్ముంటే, మేమంతా పారదర్శకంగా ఉన్నాం అని చెప్పి సవాల్ విసిరాడు. ఆ సవాల్ని స్వీకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము విచారణకు ఆదేశిస్తామన్నారు. ఆ సమయంలో సభలో పెద్ద గందరగోళం జరిగే వాతావరణం ఉంది, గందరగోళం జరుగుద్దేమని చెప్పి అందరు అనుకున్నారు. కానీ ఎలాంటి గందరగోళాలకు తావు లేకుండా ఈ నిర్ణయాన్ని అధికారం విపక్ష సభ్యులందరూ కూడా స్వాగతించడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మంచి చర్యగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఇట్లా ఈ యొక్క 6 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో విద్యుత్తు, ఆర్థిక పరిస్థితి, టీఎస్పీఎస్సీ నియామకాలు, వీటన్నింటిపైన చర్చ జరిగింది. ఈ సందర్భంలో ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు కానివ్వండి, ఇంటర్ పేపర్ లీకేజ్ కానీ, 10th పేపర్ లీకేజీల అంశాలు కానీ, పరీక్షల నిర్వహణ కూడా ఏ విధంగా చేయలేకపోయిందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన విమర్శలు చేసింది. బీఆర్ఎస్ అయితే వీటికి సరైనటువంటి కౌంటర్ ఇవ్వలేక, మేము తెలంగాణ ఉద్యమకారులం, ఉద్యమ పార్టీ, పోరాడి మేము తెలంగాణ తీసుకొచ్చామన్నటువంటి ఒక పాత విషయాలనే చెప్పింది. అయితే ఈ 10 సంవత్సరాలలో ఏం చేసినామనేది చెప్పకుండా 10 సంవత్సరాలకు ముందు మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడాం అనే విషయాన్ని చెప్పడం పట్ల అనేక మంది రాజకీయ పరిశీలకులు, మేధావులు పాత విషయాలను వల్లవేయడం వల్ల ఉపయోగం లేదు, తాము ఏం చేశాము ఏం చేయలేదు అనే విషయాన్ని ప్రతిపక్షాలు చెప్పి అధికార పక్షానికి సమాధానం ఇస్తే బాగుండేది, అది చేయకపోవడం ఒక వెలితిగా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక ప్రజాస్వామిక వాతావరణంలో అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని ఈ 6 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాలు రాష్ట్రంలో అధికార పక్ష సభ్యులు, విపక్ష సభ్యుల మధ్యన మంచి చర్చ జరిగింది. ఈ చర్చ యొక్క వాతావరణం ప్రజాస్వామ్యానికి చాలా మంచిదని, ప్రజాస్వామ్యంలో ఒక మంచి వాతావరణాన్ని కల్పించారు అనేటువంటి ఒక సందేశాన్ని ఈ 6 రోజుల సమావేశాల్లో కలిగించాయి. థ్యాంక్ యూ.